నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉంటున్న భారతీయ డాక్టర్, భారతీయ వైద్యురాలు అవార్డు అందుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ కు చెందిన భారతీయ దంత వైద్యురాలు, డెంటల్ డాక్టర్ దుబాయ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశికళ గారు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డును అందుకున్నారు. ముంబైలోని ఒక ఎన్జిఓ అందించిన ఈ అవార్డు ప్రశంసలు మరియు విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ అవార్డులను అందించారు. గత నెలలో దుబాయ్ లోని బ్రిస్టల్ హోటల్లో జరిగిన స్టార్ స్టార్డెడ్ ఫంక్షన్ లో నటి మీనాక్షి శేషాద్రి, మాజీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ మరియు అబుదాబికి చెందిన మంత్రులతో సహా గౌరవనీయ అతిథుల సమక్షంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. జాకీ ష్రాఫ్, చేతన్ భట్, హృతిక్ రోషన్, ఫరా ఖాన్ మరియు నగ్మా ఖాన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు ఈ వేడుకకు హాజరయ్యారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ ఆల్ రషీద్ మక్తుమ్ గారు ఈ యొక్క కార్యకలాపాలను ఆయన అభినందించడం జరిగింది. అలాగే బెంగుళూరుకు చెందిన డాక్టర్ శశికళ గారు గత 7 ఏళ్లుగా కువైట్ లో నివాసం ఉంటూ ఉన్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మరియు పేషెంట్ కేర్ల పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత లెక్కలేనన్ని జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని చెప్పి ఆమె కువైట్ లోని పాఠశాల మరియు కమ్యూనిటీ డెంటల్ హెల్త్ క్యాంపులలో చురుకుగా పాల్గొంటుంది. అవసరమైన వారికి అన్ని సేవలు అందిస్తూ ఉందని చెప్పి దీంతో శ్రీమతి శశికళ గారు ఫైనల్ గా నిలిచారని చెప్పి భారతదేశ వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ లో జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ఆమె నడక దృష్టిని కూడా ఆకర్షించిందని చెప్పేసి, అలాగే ఆమె న్యూఢిల్లీలోని లాఫియస్టా మ్యాగజైన్ యొక్క ఏప్రిల్ 2024 ఎడిషన్ లో ఆమె కవర్ మోడల్ గా ప్రదర్శించబడింది. అలాగే డాక్టర్ శశికళ గారు షార్ట్ ఫిలింలు మరియు మోడలింగ్ లో కూడా తన యొక్క చరిష్మా మరియు అనుకూలతను ప్రదర్శించింది. డాక్టర్ శశికళ గారు సాధించిన విజయాలు ప్రతి చోట మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. ఆరోగ్యం, వృత్తి, అభిరుచి మరియు బాధ్యతలను సమతుల్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. దీంతో ఆమెకు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునైతే అందించడం జరిగింది. ఏది ఏమైనా సరే కువైట్ లో ఉంటున్న భారతీయ వైద్యురాలికి ఇలా అవార్డు రావడం కువైట్ లో ఉన్న భారతీయులందరికీ గర్వకారణం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.